హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఆనందరావుకి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. ఆఫీస్లో ఉండగా ఛాతీలో నొప్పి వస్తే డాక్టర్కి చూపించారు. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉందని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మహిమ ఇంటిల్లిపాది చాలా బాధపడ్డారు. కంగారు పడవద్దని, మందులతో తగ్గిపోతుందని ధైర్యం చెబుతూ లెటర్ రాశాడు విద్యాసాగర్. అతను ఇంటికి రావటం చాలా తగ్గిపోయింది. మహిమ కోసం సాయంత్రం పూట ట్యుటోరియల్ కాలేజీలో పనిచేస్తూ ఆ జీతం 1000 రూపాయలు మహిమకి పంపిస్తున్నాడు. మహిమ కూడా ట్యూషన్స్ చెప్తూ నెలకు 500 రూపాయల వరకు సంపాదిస్తోంది. తండ్రికి వచ్చే జీతం ఇంటికి సరిపోయినా ఆ 1500తో తండ్రికి మందులు పండ్లు కొంటుంది మహిమ. విద్య, మన పెళ్ళి అవుతుందో లేదో, జీవితంలో ఒకటి అవుతామో లేదో నాకు తెలియదు, కానీ మన బంధం మాత్రం అపురూపం, అనన్య సామాన్యం. లేకపోతే నువ్వు నా కోసం ఇలా జాబ్ చేస్తూ డబ్బు సంపాదించి పంపించడం ఏమిటి చెప్పు? సృష్టిలో ఏ ప్రేమికుడు తన ప్రియురాలి కోసం చేయని త్యాగం ఇది. మనకి పెళ్ళి జరిగి దేవుడి దయ వలన నీ ఇల్లాలని అయితే నీ చరణదాసుని జీవితాంతం నీకు సేవ చేసి నేను రుణం తీర్చుకుంటాను. విధి వక్రించి అలా జరగకుండా ఉంటే నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి మరీ నా కృతజ్ఞత ప్రకటించుకుంటాను. నిజమైన ప్రేమకు నిర్వచనం నువ్వే. ఐ లవ్ యూ విద్య, ఐ లవ్ యూ, నీ హిమ. లెటర్ అందుకున్న విద్యాసాగర్ చలించిపోయాడు. అప్పటికప్పుడే ఊరికి వెళ్ళి తన ప్రియ బాంధవిని చూడాలనిపించింది అతనికి. కానీ చాలా కష్టపడి తనను తాను నిగ్రహించుకున్నాడు. జవాబు రాశాడు ఆమెకి. హిమ, నువ్వెవరు? నాలో భాగానివి. నీ కష్టాన్ని పంచుకోవడం నా బాధ్యత, ప్రథమ కర్తవ్యమును. ఇందులో రుణ ప్రసక్తి అనేది లేనే లేదు. ఇకపోతే నేను మా డాడీని అడిగి డబ్బు తెచ్చి నీకు ఇవ్వచ్చు, కానీ ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. మా డాడీ సంపాదించిన డబ్బు నీకు ఇవ్వడానికి నాకు ఏ హక్కు లేదు. అందుకే నేను సంపాదించి ఇస్తున్నాను. అందులో తృప్తి ఉంది. నేనే కష్టపడటం లేదు. నీకోసం ఆ మాత్రం చేయటం నా బాధ్యత. మన పెళ్ళి జరగదేమో అనే నీ సందేహం వదిలిపెట్టు. అలాంటి ఊహ నీ కలలోనైనా రాకూడదు. నీ విద్య మీద నమ్మకం లేదా? ఎప్పటికీ నేనే నీకు సొంతం, నీ విద్య. ఉత్తరం అందుకున్న మహిమ దాన్ని తన పెదవులకి ఆనించుకుంది. వాళ్ళ ఉత్తరాలలో రొమాంటిక్ స్వీట్స్ నథింగ్స్ కన్నా కుటుంబ విషయాలు, చదువుకు సంబంధించిన సంగతులు, నెరవేర్చవలసిన బాధ్యతలు ఇవే ఎక్కువగా దొర్లేవి. ఆ రోజు డిసెంబర్ 4. ముందుగానే ప్రియ ఇంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తానని విద్యాసాగర్ చెప్పటం వల్ల మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్ళింది మహిమ. లోపలికి వెళ్ళగానే ఎదురొచ్చిన ప్రియ మహిమను ప్రేమగా కౌగులించుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. బయటికి వెళ్ళబోతున్న తాతగారి పాదాలకు నమస్కరించింది మహిమ. ఆమె తల మీద అక్షంతలు చల్లి ఆశీర్వదించారు సీతారామయ్య గారు. ఆయన వెళ్ళగానే 11 గంటలకు పోస్ట్లో వచ్చిందంటూ ప్రియ ఒక పార్సల్ ఇచ్చింది మహిమకు. విద్యాసాగర్ పంపించిన పార్సల్ అది. ఇద్దరు కలిసి దాన్ని ఓపెన్ చేశారు. ఆకాశ నీలం రంగు సిల్క్ చీర, దాని మీద సిల్వర్ కలర్ జరీతో హంసల డిజైన్తో ఎంతో అందంగా ఎంబ్రాయిడరీ చేసి ఉంది. చీరతో పాటు ఒక గ్రీటింగ్ కార్డు కూడా. విప్పి చూడటానికి సిగ్గుపడుతూ ఉంటే, నేను వెళ్ళి స్వీట్ తెస్తాను, నువ్వు చూసుకో, చిలిపిగా నవ్వుతూ మహిమ బుగ్గ మీటి వంటింట్లోకి వెళ్ళింది ప్రియ. కవర్ తెరిచింది మహిమ. తెల్లని కార్డు మీద మళ్ళీ నల్లని రేఖా చిత్రం. సూర్యాస్తమయం అవుతూ ఉండే నదిలో ఒక నావ. దానిలో ఇద్దరు ప్రియులు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు తన్మయత్వంతో చూసుకుంటూ మైమరిచిపోయి ఉన్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ పొంగి పొరలే ప్రేమను ఎంతో సజీవంగా చిత్రీకరించాడు చిత్రకారుడు. లోపల విద్యాసాగర్ చేతి రాతతో జీవన సంధ్యలో కూడా ఇంత ప్రేమగా, ఇంకా బాధ్యతగా ఉంటాను, మిస్ మీ, ఇది నా వాగ్దానం, జన్మదిన శుభాకాంక్షలు అని ఉంది. ఈ మధ్యకాలంలో యూనివర్సిటీలో ఏదో పార్టీలో తీయించుకున్న ఫోటోలు పంపించాడు. ఫోటోలో విద్యాసాగర్ని చూస్తుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళు వర్షించాయి. ఛా, అదేమిటి పుట్టినరోజు పూట, ఇదిగో ఈ స్వీట్ తిను అంటూ పక్కనే కూర్చున్న ఆప్యాయంగా తినిపించింది ప్రియ. నీ స్నేహం నాకు ఒక అపురూపమైన వరమే. అంతస్తుల భేదం ఏమీ చూపకుండా
నన్ను ఆదరించి నీకు తాతగారికి కూడా ఎంతో రుణపడిపోతున్నాను ఉద్వేగంగా అంది మహిమ. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావు. ఇంతకు ఆ గ్రీటింగ్ కార్డు చూపించవే, మాట మార్చింది ప్రియ. విద్యాసాగర్ రాసిన లైన్స్ చదివి, సింప్లీ సూపర్, చాలా బాగా రాశాడు మహి. ఇంతకీ సాగర్కి నువ్వేం పంపించావే అని అడిగింది ప్రియ. నేనా? మహిమ సిగ్గుపడింది. చెప్పడానికి కొంచెం సందేహిస్తూ, నా పాటలు రికార్డ్ చేసి క్యాసెట్ పంపించాను అంది. మరి ఇంకేం, చాలా మంచి గిఫ్ట్ కదే అంటుండగానే లాంగ్ రింగుతో టేబుల్ మీద టెలిఫోన్ గనగన ఆగకుండా మోగసాగింది. ఎస్టీడీ కాల్, సాగరే అయ్యుంటాడు అంటూనే ఫోన్ ఎత్తింది ప్రియ. హలో సాగర్, నేను ప్రియాను. హ్యాపీ బర్త్డే, ఎలా ఉన్నావు, ఎప్పుడొస్తున్నావు, నీ పార్సలా అందింది. మహిమ, ఇంకా రాలేదు సాగర్ అంటూ ఆట పట్టిస్తుంటే గబగబా వచ్చి ఫోన్ లాక్కుంది మహిమ. విద్య, హలో విద్య, నేనే, ఇక్కడే ఉన్నాను. ప్రియా ఊరికే జోక్ చేస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విద్య. నీ గిఫ్ట్ ఎంతో నచ్చింది. కార్డ్ అయితే ఫెంటాస్టిక్. ఎంత బాగా రాసావు, నాకెంత బాగా అనిపించిందో. నా క్యాసెట్ విన్నావా? ఏమిటి, అప్పుడే 4 సార్లా? ఛీ, అలా పొగడకు బాబు, నాకు సిగ్గుగా ఉంటుంది. ఇంతకు పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఓ అలాగా, సరే అయితే ఉంటాను మరి. ఫోన్ పెట్టేసి ప్రియాతో విద్య వాళ్ళ అమ్మ నాన్నగారు వైజాగ్ వెళ్ళారట, అందరూ కలిసి లంచ్కి వెళ్తున్నారట అని చెప్పింది. సరే మరి, మనం కూడా లంచ్ చేద్దాంరా, ఆకలి వేస్తుంది అంటూ మహిమను లేవదీసింది ప్రియ. మహిమ ఫైనల్ ఇయర్ పరీక్షలు బాగా రాశారు. ఆ వేసవిలో అనుకోకుండా మంచి సంబంధం రావడంతో ప్రియాకి పెళ్లి చేసేశారు సీతారామయ్య గారు. ప్రియా భర్త బాలమురళీకృష్ణ ఢిల్లీలో ఇంజనీర్. పెళ్ళిన వెంటనే భర్తతో వెళ్ళిపోతున్న ప్రియాని కౌగిలించుకొని ఏడ్చేసింది మహిమ. అరే, ఎందుకే ఇంత బాధ? నేను 3 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాగా. రిజల్ట్స్ రాగానే మంచి జాబ్ కోసం ప్రయత్నం చేయి. తాతయ్య ఒక్కడే అయిపోయాడు, ఆయన్ని అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు అంటూనే ముఖం చేతులతో కప్పుకొని ఏడ్చింది ప్రియ. అరెరే, ఇద్దరు అలా ఏడవకండి ప్లీజ్, ఎవరైనా చూస్తే నన్ను విలన్ అనుకుంటారు నవ్వాడు బాలమురళి. చూడవే, సాగర్కి కార్డు పంపించినా పెళ్ళికి రాలేదు. నేను మాత్రం మీ పెళ్ళికి తప్పకుండా వస్తాను. సాగర్కి జాబు వచ్చేస్తే ఆ శుభగడియ కూడా వచ్చినట్టే. లెటర్స్ రాస్తూ ఉండు, నన్ను నవ్వుతూ పంపించు చెప్పింది ప్రియ. సరేనే, జాగ్రత్త మరి అంటూ బలవంతంగా నవ్వు తెచ్చుకొని ప్రియాని కారు ఎక్కించి చెయ్యి ఊపింది మహిమ. అమ్మా మహి, ప్రియా లేకపోయినా ఈ ఇంట్లో తాతయ్య ఉన్నాడమ్మా, రావటం మానేకే. అంతులేని వాత్సల్యంతో సీతారామయ్య గారు పలికిన మాటలకు సచల నేత్రాలతో ఆయన పాదాల భక్తిగా కళ్ళకు అద్దుకుంది మహిమ. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.